అక్క అమ్మ ప్రేమ చూసినదే నీ కోనాడు కాకున్న ఓనాడు నా మీద నీ కోపం రాలేదా ఈ పోరుడు పాడవాడా ఈ పోరంతో నాకేం ఆరాటం అనుకోకపోయినావు చిన్ననాడు నా గొంతు నొక్కి పడితే నా పానం పోతే నా బొంద మీద గడ్డి కొలుసు నన్ను ఎందుకు సాధినవే అని ఉరికే తిన కాళ్ళ మీద పడ్డవురా తమ్ముడు నన్ను చేతి నేను పరాయిరా నేను బతుకుతే తమ్ముడా నా కాలుకు ఉల్లిరిగి నాకు ఏదన్నా కట్ట వస్తే నా అక్కకి కట్ట వచ్చిందట అని నువ్వు వచ్చి చూసి పోతావు నా తమ్ముడు తమ్ముడా నేనే తమ్ముడా నాకు ఏమో వస్తున్నా అత్తతోటి ఏడాడు భర్తతోటి బాధ తిన్నాడు గా అన్నదమ్ములు ఉన్నోళ్ళు నా చెల్లెలు బాధ పెడతాను నా అక్కను బాధ పెడతాను అని మా తాళ అన్నదమ్ములు ఉండాలి 10 రూపాయలు దవన తెచ్చి పంచాలి అయ్యా నువ్వు నాకొక్క తమ్ముని నా తమ్ముడు నమ్ముకొని నా తమ్ముడా నిన్ను నేను నమ్ముకుంటారా నాకు కట్టగా తిన్నాడు నా తమ్ముడు నాకైతాడు నా తమ్మునికి ఏదన్నా కాలుకు ముల్లిని ఆని జరిగితే ఆడల్లో ప్రేమ వేరు మొగోంది మోటుగుండే ఆడదాన్ని జాలిగుండే అన్నారు అయ్యో నా తమ్మునికి కట్టమని నేను సేరన కాసర కనుక నా తమ్ముడు నీ కట్టం చూసిపోయేదాన్ని నా కట్టం చూసి తమ్ముడా 87,000 ఎన్ని 90,000 తోడు దొరకదు కొంట భూములు కొంట దాగలు కొంట బంగారం దొరకు కానీ తోడు పోతే తోడల్లా దొరకబోదు తోడు పోతే తోడల్లా దొరకబోదు నీ కంటికి నీరు రాంగా నేను చూడలేదు ఇవాళ వల్ల 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 ఏడుచుకుంటా ఉరికత్తినా కాళ్ళ మీద పడితే నా కడుపు తెరవైంది తమ్ముడా తమ్ముని 2 రెక్కలు పట్టి ఒక తమ్ముడా నా తమ్ముడా ఆ తమ్ముని దుఃఖాన్ని వదార్చి నేను ఏడుతా అంటే నా తమ్ముడు నన్ను చూసుకుంటూ ఏడుతాండి నా తమ్ముని దుఃఖాన్ని వదార్చి అనుకున్నది తమ్ముడా ఎందుకు ఏడవాలరా అక్క ఇంటికి నిన్ను ఎత్తుకోరిపోవంగా కాయదత్తరాలు పట్ట కాయదాలు మంత్రి మల్లన్న చేతిలో పెట్టి మంత్రి మల్లన్న ధర మాతృ పుణ్యాత్రయ మన రాజ్యం మనకిచ్చినట్టయితే రాజ్యానికి ఇవ్వరాదు నీ ఎత్త ఒకవేళ మంత్రి మల్లన్న రాజ్యదేశం ఆక్రమించుకొని రాజ్యం లేదు దేశం లేదని మన ధిక్కరించినట్టయితే మనున్న ఊళ్ళో మన్ను బుక్కి బతకవచ్చు పుట్టి పెరిగిన గ్రామం ఉన్న ఊరు కన్న తల్లి తోడు సమానం మరి ఇస్తేనేమో రాజ్యానికి రాజు చేస్తే లేకపోతే మన ఊళ్ళో మన్ను బుక్కైనా బతకవచ్చు మన రాజ్యం పుట్టి పెరిగిన గ్రామానికి పోదు తమ్ముడా ఏదో కానీ తమ్ముడు దుఃఖాన్ని ఓదార్చింది మరి ఆ తమ్ముడిని తీసుకొని ఇక సుందరగిరి నగరం తోబట్టి అడవికి లత్తారా వీళ్ళు రాని మరి అడవికి పరమడి భాగం ఉంది మలయాళగిరి నగరం మలయాళ రాజు తన భార్య మలికదేవి వాళ్ళకొక బిడ్డ మౌనవతి ఈ మలయాళ రాజుకు బ్రతుకు మీద రిస్క్ పుట్టింది ఎందుకు పుట్టింది ఒకప్పుడు తండ శ్రీమంతుడు జస్టమ్మ వారింట్లో వచ్చి రాజుడు అయి బతుకు మీద రిస్క్ పుట్టింది చెయ్యెత్తి దానం చేసి నేను నా భార్య నా బిడ్డ కూడా 3 పోయి అడవిలో చెట్లు గురిపెట్టుకొని చేద్దామని మలయాళ రాజు తన భార్య మలికదేవిని పిలిచిండు శానిపోతలేదని శాని ఏందయ్యా పార్టీలు పిలుస్తానో బ్రతుకు మీద రిసుకు పుట్టింది అడవిలో చెట్లు గురిపెట్టుకొని చచ్చిపోదాంపా నా సాళ్ళకి సత్యతానికి అరిగిపోవాలన్నట ఏందో ఏందో
అడిగేటికయ్యా మన ఇంట్లో మనం చచ్చటానికి మన ఇంట్లో మనం చేస్తే మనల్ని ఎవరు అవతలేస్తారు బాగా ఎత్తారు ఇప్పుడు కోడి చస్తే పెంట మీద బారేస్తారు ఏలోడు గుంతుకపోయి కుంట్ల బారేస్తాడు ఇక మనం మనసులేమే సచ్చినాం అని తెలిస్తే మున్సిపాలిటీలోకి తెలుస్తుంది గుంతుకపోతారు కెనాల్లో బారేస్తారు కొట్టుకపోతాం అది కుక్కల వాళ్ళ గుంజేస్తారు కుక్క సావైతే తిడతారు కొడతారు తిట్టి సాపిస్తారు వాళ్ళు ఎవరు మాట్లాడద్దంటే నువ్వు నేను మన బిడ్డ కారణాలు చెంగట్ల చెట్ల గురి పెట్టుకొని చచ్చిపోదాం నాకు పెళ్లి చేసినాక సాగుండే మీరు పెళ్లి ఏం పెట్టి పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి ఒరుతావు ఇడుంటే ఒరుతావు పోదాం పా రంజిత్ నాకు పెళ్లి కావాలి ఒరుతావు పోదాం పా అని దండం పెడతానే నిన్ను విడిచిపెట్టిపోతే మా జీవులో స్వర్గం దొరుకుతుందా నువ్వు మాతో చస్తే పీడ కోడి కూతుంది పెళ్లి కావాలి ఎట్లా గదిరా దీని అగడుము నీ ఫోన్ మొగడు ఆవిడేనే పెళ్ళం ఆవిడేనే పుట్టిన బిడ్డ ఆవిడేనే సంవత్సరం ఎక్కడ దొంగలంజే కొడుకు మనందుడు భాగ్య ఉన్నవానా కావాలి మదందుడు వారించి చెడుకొని వారించి ముందటోని 7 తరాల నాడు గోడ బలలు ఇళ్ళ లీగల దొడ్ల దోమలు కరగబెట్టి మరగబెట్టి ఉరగబెట్టి పోతే నేను పెళ్లి చేసుకొని నేను తరుగు పెట్టినాడు 400 ఎకరాల ఆస్తి 4 దూలాల ఇల్లు దూలానికి 2 వేశారు ఏమున్నది పాడుబడి నేను వచ్చి అడుగు పెట్టిన మాయే తెలవలే మా 400 ఎకరాల పొంచి లంజ కొడుకు 30 గుంటల భూమి ఉండే భాగ్యవా ఈయన నాడు వరంగాలు పోతే కళ్ళు కొట్టుకు పైసలు లేకపోతే వీడు అర్ధ షేరు కూడా ఇస్తే వీడిని తీసుకుపోయి మా భూమిలోకి వెళ్ళి 4 రాళ్ళు వాటి 2 ఎకరాలు కలిపిన నేను అర్ధశేరు కూడా పైసలు తిన వరకు బతికేవాళ్ళు అంటే నా అర్ధశేరుకున్న ఇలువలేదు పోయి 20 రూపాయలకు 4 ఎకరాలు కలిపిన కాదురా నేను వచ్చిన లంజాడంటివి కదరా ఏం చేయాలవ్వా మాయే తెలియదు ఇక నేను అడుగు పెట్టినాక 10-12 ఏళ్ళ వరకు 80 ఎకరాలు అల్లకెళ్ళి 40 ఎకరాలు పట్టు కదా ఇక బంగారు తల్లి నా కడుపులో పడ్డది అంతా ఊడిసినట్టే పోతుంది అదే మన బిడ్డకు నా సార్లు పడితేనో కలచ్చు నీ సార్లు పడదు కాబట్టి బిడ్డ పుట్టింది తప్ప అడుగులు వేసి అమ్మ బాపానికి ఇట్లా గొయ్యం అందుకోపోతుందా మాయ తెలియదు భాగ్యం 80 ఎకరాలు ఊడిసినట్టు ఇప్పుడు నీ అన్నేదే మొగలు ఆవిడ పెన్న ఆవిడ పుట్టిన బిడ్డలు 4 ఎకరాలు అంజే కొడుక 4 ఎకరాలు తెంగినప్పుడు నువ్వు మల్లికదేవి బిడ్డ మౌనవతి ఉన్నదానికంటే ఊడింది మేలు సావంటే సంతోషం బతుకంటే బాధ రాజుల కులాన ఉట్టి చెయ్యెత్తి దానం చేసినోడిని చెయ్యి కిందికి సాగి బతకాలంటే సిగ్గుసేది అడవిలో ఊరి పెట్టుకొని సద్దమైన తల్లితోటి ముగ్గురైనా మెడకాడి పెట్టుకొని ఆలాడబడాలంటే కాళ్ళ కింద 3 ఎత్తు రౌతు కావాలి అగో ఆడ రాళ్ళ కుప్పు ఉన్నది నీకు నాకు బిడ్డ కొట్టి 3 రాళ్ళు రేపో బామ్మద్దిపో ఏంటి బావాన పోతే బామ్మద్దిలో పడ్డది నేను మొగోళ్ళు అయినందుకు బిడ్డకు తెస్తాను నేను తెచ్చుకుంటా ఇది నువ్వు తెచ్చుకోవా నాకు ఇన్నొద్దులో శాతం అయితే లేదు పో మమ్మీ ఇక బాబు ఉరి పెట్టుకున్నాక చూద్దాం బాబు ఉరి పెట్టుకున్నాక కాదు నువ్వు నీ ఉందా అద్దు అద్దు మొగ దిక్కు లేని బతుకద్దు లంజముండా పెళ్లి ఎందుకు చేస్తానవే బాయికి పాటకు పోయినాక పబ్బ బద్రే చేతిలో పెడతా అయ్యయ్యో మల్యాల రాజు మలికదేవి వాళ్ళ కన్నా బిడ్డ మౌనవతి మర్రి ఊడలకు ఉరి పెట్టుకుంటారు మర్రి ఊడలు ఉరేసుకొని పందిరికి వారిన దోసకాయ లెక్క ఆరాడబడే సమయం అవుతాయి మరి అక్కడ వాళ్ళు ఉరి పెట్టుకుంటా మరి తమ్ముని ఆదుకొని తమ్ముని చరిత్ర చెప్పింది ఆ తమ్ముని తీసుకొని అడవిలోకి వెళ్ళొస్తాను ఆ బాట మరికా నుంచి మరి వాళ్ళు ఉరి పెట్టుకుంటాను ఎంత
పగాత్రుడైన వాడు ఉరిపెట్టుకుంటే అరే ఎందుకు తప్పను వాడికి పగాత్రుడైన పోయి కాపాడుతాడు. అరే రే వీళ్ళకి ఏం కట్టం వచ్చింది ఎందుకు పెట్టుకుంటాను అని దబా దబా ఇక్కడ కాయవాటలా ఎక్కడ వాటలా ఎవరిని బాంచని కాలు మొక్కుతా ఏమో వనదేవతలు వచ్చి కాపాడుతూ ఆవగిందంత ఆవుతుంటే బీరగిందంత పిశాచి కొట్టుకపోయినట్టు నీ బాంచను ఓ దేవతల దర్శనం అయిన ఆయన ఎవరవ్వ నీ తమ్ముడు అనవ్వా నా తమ్ముడు రక్తసేవడా ఓ ఆయన అద్దానంత అంటే నువ్వు కాపాడుతానవు కదా మమ్మల్ని బిడ్డ ఓ నీకు ఏం కట్టం వచ్చిందని ఎందుకు తప్తాను భూమి మీదకి వచ్చిన మా పతి మానని కట్టం అనేది వస్తుంది సుఖం అనేది వస్తుంది కట్టం వచ్చినాడు బాధపడేది సుఖం వచ్చినాడు సంబరపడేది ఎందుకు తప్తాను మా మనసు ఇసుకెళ్ళింది ఆయన నా మొగడు నేను ఆయన పెళ్ళాన్ని నీకు ఇది మా బిడ్డ ఏ లంచా ఆగు నీ పెళ్లిగా ఆగిపోను దీనికో ఆపతి పాడవాడ దీని ఆపతి దీనికా మేము సావాలని మేము అవ్వా నా మొగని పెళ్లి చేసుకున్నప్పుడు 4 దూలాల ఇల్లు దూలానికి 2 ఎకరాలు 80 ఎకరాలు నడికెళ్ళి దూలం పోతే అటు అర్ర ఇటు అర్ర కాదా అనవా ఇక పాడుబడి ఆ మాయ తెలియలే నేను అడుగు పెట్టాక 6 నెలలకు 80 కేజీ 40 పట్టు నా బిడ్డ పుట్టినాక 80 పట్టు ఇక మా మనసు ఊరేతో కూర్చోపోయే జాగలేదన్నట్టు ఉన్ననాడు కాపాడుకోలేదు తిని తాయి సచ్చిర్రని మనిషికో మాట అంటే రౌతలేయలే కానీ ఒక కానరాని కాడ దత్తంటే నువ్వు వచ్చాగవచ్చావు నీ వాంచని నీ కాదు మీరెవ్వరు తల్లి ఎవరు నువ్వు వనదేవతో అరే నీ తోలు కాలేనా నా తోలు కాలేనా కనుక నా కళ్ళ మొక్కుకుంటాను బంగారు కాలు అయితే ఉరికొచ్చి గట్టిగా పట్టుకుంటున్నావు బంగారు కాలు అయితే నడుపుకొని గట్ట కదమ్మా ఇలా కట్ట వచ్చింది ఏమి లేకపోయా మా బతుకుపాడు ఎందుకు బతకాలని సత్రాన్ని మీరు వచ్చింది కానీ సత్య మాత్రం నేను సత్య సాధిస్తారా మనుండి కొట్లాడాల మానవుడు సత్య సాధించేది ఏం లేదు బిడ్డ నేను వడ్డ కట్టవలో మీ ఈసం కాదు పైసా కాదు నాది ఒక్కనాటి బాధ కాదు ఒక్కనాడు నా బాధ చెప్తుంది అరవి నా తమ్ముడు రక్తసేవ కాదు అదిగో మాది మాత్రమే సుందరగిరి నగరం సుందరగిరి నగరం పోయినాక నా తమ్మునికి రాజ్యదేశం నా మంత్రిమాలను ఇచ్చినట్టయితే రాజ్యానికి యువరాజం చేస్తాను నేను తల్లిదండ్రుని ఓడగొట్టుకున్నా మిమ్మల్ని తల్లిదండ్రుల లెక్క నేను చూసుకుంటాను నా ఇంటి ముంగట గుడిసెల బతుకు మీ పాలన తీసుకోకపోయి ఒకవేళ రాజ్యదేశం దొరక చూడు మీరు ముగ్గురు మేము ఇద్దరం కూడా 5 అయినా మా ఊళ్ళో అడుక్కొని తిన్నాం కానీ పాలన తీసుకోకూరి బిడ్డ ఇట్లా పడిపోతే ఏ పాడు దూరం వస్తుందా ఇవరకు ఇటే నడిచి శాంతి దూరం వచ్చిన మీద రావాలని మళ్ళీ ఇటే పాడు దూరం వస్తుందో కాలు గుంజుతానై పాడువాడి దగ్గర సూరారం దాడితే దండ పెళ్లి ఆంకెలు వస్తుందా మరి ఇంకా చేసుకోవాలి మరి అవ్వ దగ్గరని అంటానో కానీ మీ ఊళ్ళకి దొరుకుద్దా అవునమ్మా మా ఊళ్ళో పత్తి చేతితో ప్రతి ఒక్క పంట పడుతుంది నూరు చేతితో 101 పంట పడుతుంది ఎండాకాలం వనక వానకాలం వనక ఏ కాలం వనక రెక్కాడితే డొక్క రెండుద్ది ఏ పనైనా దొరుకుద్ది పని చేసుకునే బతకవచ్చునమ్మా పాడవాడ ఇప్పుడు మేము కూలికి వేయటానికే గిద్ద దొరుకుద్ది అని అంటాను గూడబ్బా దినాసాల కంకి ఇవ్వాలని రేపు తిన్నా మంచిగా గంట ఇంటుంటే జీవే పోదు పోతాంది ఆగు నీకు పప్పు పత్రే కానీ ఆగు మందు అంటే మా అల్లుడు తిరుపతి రాబు అంత ఈయనే ఇచ్చే ఆ పొడిచింది కూరన్న తెప్పించేది ఫోటో కాడికి వస్తుంది మళ్ళీ అయిపోయినాక నిమ్మలగా తెప్పిస్తాడు కానీ పని కానీ ఇవాళ పొడిచేది ఏమి ఉండే కానీ వాళ్ళు ఒక్క కొద్ది కూర్చున్నారు కాబట్టి మరి అప్పుడు చూడు పానరక్షణ చేసింది వాళ్ళని ఉరి తప్పించింది ఇక రమ్మని వాళ్ళని తీసుకొని తమ్ముడు రక్తసేన రాదు అన్నాడు అక్క ఎందుకు పోతానే పోరాని చోట పోతే రారాని నిందలు వస్తాయి అక్క అద్దు అని అంటే తమ్ముడా ఎవరాపతైనా ఒకటే ఇవాళ వాళ్ళని ఎందుకు వద్దంటాను పానాలు పోగా ఎంత పాగాత్రైనా చూడడు తమ్ముని మాట కాదని వాళ్ళ ఉరి తప్పించి వాళ్ళకు ధైర్యం చెప్పి ఆ ముగ్గురిని తీసుకొని కూడా అది 5 అయిన సుందరసేన నగరం అమ్మా బయలుదేరినారు
భర్త తప్పని నాయన తప్పలేదు. మంత్రి మల్లన్న కళ్ళ చూసిండు. అరే రాజ్యం కాపాడినా దేశం కాపాడినా కరణమతి వాళ్ళ తమ్ముడు దాదుకొని వస్తుందని దాగదత్తరాలు పట్టకాయదాలు పట్టుకొని ఆ బిడ్డకి ఎదురు నచ్చిండు. అవ్వా ఇగో నీ రాజ్యం నీకు అప్ప చెప్తాను అని దాగదత్తరాలు పట్టకాయదాలు చేతులు పెట్టిండు. అవ్వా మీ అయ్య కింద నేను సుంకర కట్ట వాటి ఎట్లా ఎలతానం చేసిందో గట్ట ఎలతానం చేస్తాను అన్నాడు. అద్దు బిడ్డ నేను అవయ్యను ఓడగొట్టుకున్నాను. నా తండ్రిలో కనబడతాను. నువ్వు ఎలతానం చేయవలసిన పని లేదు. నువ్వు బతుకున్నాను రోజులు బుక్కడు బోధి నువ్వు బతుకున్నాడు పువ్వుల దానం చేస్తావు. పని చేయకుంటే ఆ సంగన్న మళ్ళన్న సరిదంటగా ఎట్లా కూడా ఉన్నారో నా తమ్ముడితో అట్లా జంటగా ఉంది అని ఆ మంత్రి మళ్ళన్న దగ్గర తీసి మరి వేసిన తాళాలు తీసే వరకు అయ్యవ్వ పోడలు గోడకు కనబడ్డం వల్లే ఓరి తమ్ముడా మన అవ్వ పోటువ కది మన అయ్య పోటువ కదా అన్న వల్లే పోటువల ముంగడ పెట్టుకొని అక్క మీద తమ్ముడు మీద అక్క కలకలకల కన్నీళ్ళు తీస్తా అంటే సబ్బండ వరణం ఊడిల్లు అదిగో ఆ పోటువల చూసి ఆ తల్లిదండ్రి కలకలకల కన్నీళ్ళు తీస్తా అంటే నీ తల్లిదండ్రి పోటువల చూసుకుంటూ బాధపడతాంలా. ఇవాళ బాధపడితే నీ అవ్వలే చేస్తుందా నీ అయ్యలే చేస్తాడా ఎందుకే తాళ్ళు బిడ్డ ఏడవకని సబ్బండ వర్ణ వాళ్ళ వీధి మందంతా తీరే చెప్పిందిలే తీరే చెప్పినప్పుడే మరి ఎక్కడో అక్కడే ఆనాడు ఆ తల్లి మాత్రమే నీ అవ్వ అటువంటి చూడవ సున్నాలు అన్నారు కొడుక నేను కొడుకు లేదు కొడుక నేను నిలిచి పెడతా కొడుక మరి ఇంటికాడు పని లేదు నీకు నడగల కొడుక నీకు ఎట్లా ఉంటాయి కొడుక నువ్వు ఏమి లేకపోయినా కొడుక 30,000 పెట్టుకోని కొడుక నేను మగ పిల్లలు కట్టి కొడుక నేను ఆరాధి కొడుక 20,000 వచ్చినా కొడుక నువ్వు చెడు కోరి కొడుక నేను చెడు కోరి 10,000 అమ్మాయి పెట్టుకున్నాను కొడుక నేను అర్థం కొడుక మమ్మల్ని ఎట్లా అమ్మాయి ఏమడిగి చూసినవరా కొడుక మమ్మల్ని ఒక బాగా వేసి కాబట్టపోతు కొడుక ఎట్లా మనవర కొడుక మా తనుమదాకా మనవర కొడుక మా పేదలకు పోతారా కొడుక నేను అడిగి పోతారా కొడుక ఎవరింటి మనవర కొడుక ఎవరింటి మనవర కొడుక ఈ ఊరు అయినా కొడుక నేను ఏదన్నా బాగా కొడుక నా రాజు నా దేవుడు నా బంగారం నువ్వు ఒకరే పవడ్డారా కొడుక అది నిందలేంది పొందు కూడా నింద తీసుకుపోయాడు మంచిగా అనిపించుకున్నాడు వెళ్ళిపోయింది చెడ్డోడు అయితే ఉంది సగం రోజులు బాగా గడ్డ మీద బాగా ఏజ్ పడలేదా 22 ఏళ్ళు అంటే వయసు చేసుకోవాలంటేనే ఇప్పుడు చేస్తాను చేసిన